భగవంతుడా, జైల్లో రాక్షసు లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన మా అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు. మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి. భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా? ఆయన మేం బాగు చేస్తాం. ఏడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి. ఎవరు మీరు? ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు, రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం. అంతేకాదు, శీలాలు దయటం మా హాబీ. ఒళ్ళగా ఉంది. చూడు, భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరేనా చవటలారా? సమట్లంటున్నాడు అన్నాడా? బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది. కొడుకుని అయ్యో భగవంతుడా, భార్గవ్ గారికి చెప్పండి, మంత్రి గారు జోలికొస్తే కంత్రి పనులు చేస్తావు. మరేం పర్వాలేదమ్మా, ఇదేం ప్రమాదకరమైన గాయం కాదు. ఏం జరిగిందమ్మా? ఆ దాసుగారు మనుషులు వచ్చి. వద్దు పద్మ, జరిగిందేమిటో తెలిస్తే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. జరిగిందేమిటో నాకు తెలిసిపోయిందిరా. ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను. సమస్య తమ్ముడు. వాడు పోట్లకి ఎత్తలాగా బుసలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. దాసు, వాడు లోపలికి రాకుండా ఒళ్ళు హోలంచే తమ్ముడు. ఆడి బ్యాటరీ ఈక్ అవుతున్నట్టుంది. తలుపు తీద్దామా? తలుపు తీస్తే అనవసరంగా భార్గవ్ గారిని మనం చంపాల్సి వస్తుంది. శవ రాజకీయమా? ప్రాణాలు తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా? తుపాకీ చేత పట్టావు? ఇది ప్రాణభీతి కాదు, ప్రాణాలను తీసే రాజనీతి. నా ప్రాణాలు తీయడానికి నీ దమ్ములు, నీ ఇన్నపెట్టిలో ఉన్న సొమ్ములు చాలవురా. నా తల్లి శ్మశానంలో పిడికెడు బూడిదగా మారడానికి కారణం నువ్వు. నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు. నాకు మిగిలిన ఒక్క ఆత్మీయుడు శంకరం. అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్కరోజుతో నేను చంపను రాజశేఖరం. నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంతా తేలికనుకున్నావా? ఎస్, జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు, ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు, బట్టబయలు చేసి నిన్ను వీధుల్లోకి ఈడుస్తాను. ఆ ఫైల్ ఉన్నాయో మన నాకే ఇంకా చెప్పాలా? నువ్వే తెలుసుకుంటా. సాక్ష్యాలు సంపాదించి తీరతాను. మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరతాను. తమ్ముడు, ఆ భార్గవ్ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు. సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు. సాధిస్తాడో నేను చూస్తాను.